శ్రీకాకుళం జిల్లా కాసిబుగ్గలో తొక్కిసలాట జరిగింది. వెంకటేశ్వర ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, కూడా అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా రైలింగ్ కూలిపోయింది. అలా కూలిపోవడం ద్వారానే ఈ ప్రమాదం అయితే మొదట సంభవించింది. ప్రధానంగా ఎంతమందికి గాయాలయ్యి ఎంతమంది చనిపోయారు అనే దాని మీద అయితే ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారము 4 మృతి చెందారు. మిగిలిన మరికొంతమంది కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడినటువంటి వారు అందులోనూ ప్రధానంగా చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా ఉండడంతో, ఎందుకంటే ఏకాదశి కాబట్టి తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలోనే భక్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. అలా వచ్చినటువంటి వారిని అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కాస్త అదుపు చేసినప్పటికీ కానీ ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎలాగైనా సరే గుడి లోపలికి వెళ్ళాలి, గుడి లోపల దర్శనం చేసుకోవాలనేటటువంటి ఒక తొందరపాటు చర్య ఏదైతే ఉంటుందో, ఆ తొందరపాటు చర్య ఏదైతే ఉందో దానివల్లనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు సిచ్యువేషన్ మాత్రం ఇంకా అండర్ కంట్రోల్లోకి అయితే రాలేదు. అక్కడికి చేరుకున్నటువంటి వైద్య అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరైతే రైలింగ్ కింద చిక్కుకొని ఉన్నారో, ఎవరైతే కింద పడిపోయారో, ఎవరైతే తొక్కిసలాటలో ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం కాపాడే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. ఖచ్చితంగా కూడా బిగ్ సాడ్ న్యూస్ గానే చెప్పవచ్చు. చాలా బిగ్ సాడ్ న్యూస్గా దీన్ని చూడాలి. ఎందుకంటే ఈరోజు ఏకాదశి ప్రారంభం రోజు ఖచ్చితంగా కూడా చాలామంది వరకు కూడా గుళ్ళకి వెళ్ళాలి. గుళ్ళకి వెళ్ళి ఎలాగైనా సరే అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకోవాలి అనుకుంటున్నారు. అలా ప్రత్యేక పూజల్లో భాగంగానే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎంతమంది ఇప్పటి వరకు కూడా చనిపోయారు అనే దాని మీద అయితే ఒక స్పష్టత లేదు. కానీ 4 మనకున్న సమాచారం ప్రకారం 4 పైనే మృతి చెందారు. మరి ఎంతమంది ఆ మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చు అని చెప్తున్న నేపథ్యంలోనే అక్కడికి చేరుకుంటున్నటువంటి అధికారులు వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రాథమిక చికిత్స ఏదైతే ఉంటుందో అది అందించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే భక్తులందరినీ కూడా తరలిస్తున్నారు. మధు, అలాగే కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. వారికి సరైన చికిత్స అందుతోందా? ఇప్పటి వరకు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే వచ్చారో పెద్ద సంఖ్యలోనే వచ్చారు. అంటే తెల్లవారిన తర్వాత ఎప్పుడైతే గుడి ఓపెన్ అయిపోయిన తర్వాత గంటకి కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలా పెరుగుతూ ఉండడంతో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ అక్కడ ఏదైనా సరే జరిగితే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. కాబట్టి ముందస్తుగా చర్యల్లో భాగంగానే కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అలా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లకి వచ్చినటువంటి భక్తులకి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా పోయింది. ఒక్కసారిగా పోటెత్తడంతో భక్తులందరూ కూడా ఒకసారి గుడి లోపలికి రావడంతో ఇంకా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ నుంచి తప్పిపోయింది. చేతుల్లోంచి చేజారిపోవడంతో ఇంకా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎవరికి వారు తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఆ రైలింగ్ ఏదైతే ఉంటుందో ఆ రైలింగ్